హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి 6th వీడియోని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ 5 వీడియోస్ కంప్లీట్ చేసాము. సో ఇది 6th వీడియో. ఒకవేళ ఆ రిమైనింగ్ 5 వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో 5 వీడియోస్ ఒక లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియోస్లో మీరు ఏదైనా సరే లింక్ ఓపెన్ చేసి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనుక మీరు చూసినట్లయితే 12, 24, 36 యొక్క చతుర్థ అనుపాతం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చతుర్థ అనుపాతం అనేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ కూడా చూసినట్లయితే తృతీయ అనుపాతం, ఇంకా ఇక్కడ చూసినట్లయితే మధ్యమ అనుపాతం. సో ఇక్కడ మనకు చతుర్థ, తృతీయ, మధ్యమ అనుపాతం అంటే ఏంటో మనం ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుంటే ఈ యొక్క వీటన్నిటిని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకుముందు 5th వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాము? అనుపాతం అనే దాని గురించి డిస్కస్ చేసాం. ఓకేనా? అనుపాతం అంటే ఏంటండి? అంత్యపదాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్య పదాల లబ్ధం. ఓకేనా? సో A/B ఈజ్ ఈక్వల్ టు C/D. ఒకవేళ ఇది ఉంటే అంత్యపదాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్య పదాల లబ్ధం అని చేసాం. ఓకేనా? సో AD ఈజ్ ఈక్వల్ టు BC, ఈ విధంగా మనం చేసాం. సో ఇదేంటి? అనుపాతం అంటే అంత్యపదాల లబ్ధం అంటే బయట సైడ్ ఉన్నవి 2 ఇంటూ చేసి మధ్యలో లోపల సైడ్ ఉన్నవి 2 ఇంటూ చేస్తే ఆ రెండింటిని సమానం చేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు చేసినప్పుడు అనుపాతం అవుతుంది. ఓకేనా? అంత్యపదాల లబ్ధం AD ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ C, BC. ఓకేనా? ఈ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ 2. ఓకేనా? సో ఇది అనుపాతం అన్నారు. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? చతుర్థ అనుపాతం. సో మనకి ఇక్కడ మెయిన్గా మనకి ఏముంటాయంటే 3 ఉంటాయండి. చతుర్థ అనుపాతం. ఓకేనా? సో చతుర్థ అనుపాతం, తృతీయ అనుపాతం, ఇంకొకటి ఏంటంటే మధ్యమ అనుపాతం. ఓకేనా? చతుర్థ, తృతీయ, మధ్యమ. సో చతుర్థ అంటే మనకి ఏమంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి, AD ఈజ్ ఈక్వల్ టు BC ఇది వచ్చింది కదా. AD ఈజ్ ఈక్వల్ టు BC వచ్చింది కదా. సో దీన్ని మనకి ఏ విధంగా వచ్చింది అసలు? A/B ఈజ్ ఈక్వల్ టు C/D ఇటు నుంచి వచ్చింది కదా. సో ఇక్కడ A వచ్చేసరికి ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అంటే A1, B2, C3, D4 ఇది వచ్చింది కదా. సో ఇక్కడ మనకు చతుర్థ అంటే ఏంటి? చతుర్థ అంటే అర్థం ఏంటి? మనకు 4వ పదం అని అర్థం. ఓకేనా? సో 4వ పదం ఇక్కడ ఏముంది? 1, 2, 3, 4. 4వ పదం ఏముంది? D ఉంది. సో ఇందులో నుంచి మనం Dని సపరేట్ చేయాలి. సో AD ఈజ్ ఈక్వల్ టు BC అని కదా. సో ఇందులో నుంచి D సపరేట్ చేస్తే మనకి ఏమవుతుంది? D ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఇక్కడ ఇంటూ A ఉంది కదా, ఇంటూ A కాస్త ఈజ్ ఈక్వల్ టు అటువైపు వెళ్తే ఏమవుతుంది? BC/A. ఓకేనా? ఇదేంటి? చతుర్థ అనుపాతం. D ఈజ్ ఈక్వల్ టు BC/A. ఇది చతుర్థ అనుపాతం. అలాగే తృతీయ అనుపాతం కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ చతుర్థ అంటే 4 కావాలి కాబట్టి ABCD రాసుకున్నాం. ఇప్పుడు తృతీయ అంటే 3 కావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి? A/B ఈజ్ ఈక్వల్ టు B/C. ABC 3 వచ్చాయి కదా. తృతీయ అనుపాతం 3 వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే A ఇది 1, B అనే పదం 2వ వస్తుంది 2, ఇక్కడ కూడా B 2, C అనేది 3వ పదం. ఓకేనా? తృతీయ అంటే 3వ పదాన్ని దీన్ని బయటికి తీయాలి. ఓకేనా? సో ఇందులోంచి మనం ఏం చేయాలి? ఫస్ట్ మామూలుగా అంత్యపదాల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్య పదాల లబ్ధము. సో మనకి ఏమొస్తుంది? AC ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ B లేదా AC ఈజ్ ఈక్వల్ టు B². ఓకేనా? ఇది వస్తుంది కదా. AC ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ B లేదా B² అనేదని వస్తుంది. సో ఇప్పుడు మనకేంటి? తృతీయ అనుపాతం అంటే లాస్ట్ మూడోది ఏముంది? C ఉంది. Cని బయట తీయాలి. C ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఇంటూ A ఉంది కదా. ఇంటూ A కాస్త అటువైపు వెళ్తే ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్ టుకి అటువైపు వెళ్తే ఇటువైపు ఈజ్ ఈక్వల్ టుకి ఇటువైపు ఇంటూ ఉంటే అటువైపు వెళ్ళేసరికి డివైడెడ్ బై లేక వెళ్తుంది. ఓకేనా? B²/A. ఓకేనా? ఇది వచ్చేసరికి ఏంటి? మనకు తృతీయ అనుపాతం. అలాగే మధ్యమ అనుపాతం అంటే ఏంటంటే A/B ఈజ్ ఈక్వల్ టు B/C. దీని నుంచి మనం మధ్యమ అనుపాతం చేద్దాం. సో చతుర్థన, తృతీయన లాస్ట్ తీసినాం. మధ్యమ అంటే మధ్యలో ఉన్నవి తీయాలి. ఓకేనా? మధ్యలో ఉన్న వాటి గురించి తీయాలి. సో మనం దీని నుంచి మనం మెయిన్గా ఏం తీయచ్చు? అంత్యపదాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్య పదాల లబ్ధం. సో AC ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ B అదైనా చేసుకోవచ్చు, లేదా AC ఈజ్ ఈక్వల్ టు B² ఇదైనా చేయొచ్చు. తర్వాత B ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ కాస్త ఇటువైపు వస్తే ఏమొస్తుంది? అండర్ రూట్ అవుతుంది. √AC ఇదైనా అవుతుంది. సో ఇదైనా అవ్వచ్చు. ఓకేనా? ఇదేంటి? మధ్యమ అనుపాతం. సో ఇక్కడ చతుర్థ అనుపాతం అంటే చతుర్థ 4వ భాగం ఏ ఉంటుంది? D ఉంటుంది. ABCD 4వ భాగం D ఉంటుంది కాబట్టి Dని సపరేట్ చేస్తే మనకు BC/A వచ్చింది. చతుర్థ అనుపాతం అంటే BC/A. చతుర్థ అనుపాతం అంటే D ఈజ్ ఈక్వల్ టు BC/A.
అలాగే తృతీయ అనుపాతం మూడోది సి వచ్చింది కాబట్టి సిని మనం సపరేట్గా తీస్తే A/B/B ఇందులోంచి సి కాస్త మనం బయట తీస్తే ఏమవుతుంది C=B²/A ఓకేనా A/B/B=C ఉంది కదా సో ఇందులోంచి అంత్యపదాల లబ్ధము మధ్య పదాల లబ్ధం AC=B². సో ఇందులో నుంచి మనం సి కామన్ తీస్తే బయట తీస్తే ఏ కాస్త అటువైపు వెళ్తే B²/A అయింది. మధ్య అనుపాతం అంటే మనం ఏం చేసాం AC=B² ఉంది కదా సో దాంట్లో స్క్వేర్ ఉన్నది కాస్త ఇటువైపు వస్తే ఏమవుతుంది అండర్ రూట్ అవుతుంది B=√AC ఓకేనా. ఇది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి మనం ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే 12, 24, 36 యొక్క చతుర్థ అనుపాతం. సో చతుర్థ అనుపాతం అంటే ఏంది మనకు డి చతుర్థ అంటే నాలుగో పదం డి కదా D=BC/A ఇందాక మీకు ఇక్కడ చెప్పాను కదా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది D=BC/. ఇది ఎలా వచ్చిందో కూడా మీకు చెప్పాను A/B=C/D దీని నుంచి మనం AD=BC వచ్చింది. దీని నుంచి మనం ఏం చేసాం D=BC/A ఇది చేసాం. సో మనం ఇప్పుడు చతుర్థ అనుపాతం అంటే ఈ ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా అంటే ఫార్ములా కాదు, ఇది ఎలా వచ్చిందో మీకు ఈ విధంగా గుర్తుపెట్టుకుని మీకు ఈజీగా వస్తుంది. ఫార్ములా అనేసి మీరు బట్టి కొట్టారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళేసరికి ఇక్కడ D=BC/A ఏనా లేకపోతే BA/Cనా లేకపోతే CA/Bనా ఇట్లా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఈ విధంగా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను ఓకేనా. సో D=BC/A వచ్చింది కదా. సో ఇందులో నుంచి మీరు చూసినట్లయితే ఇది A ఇది B ఇది C అనుకోవాలి. A వచ్చేసి ఎంత 12, B వచ్చేసి ఎంత 24, C వచ్చేసి ఎంత 36. సో D=BC/A అన్నప్పుడు మనకు D అనేది మనకు అనుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలి B ప్లేస్లో ఏముంది 24 ఇంటూ C ప్లేస్లో 36 ఏ ప్లేస్లో ఏముంది మనకు 12 ఉంది ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 12 ఒకట్ల 12 మూడుల 36 ఓకేనా. 24 ఇంటూ 3 మనకి ఏమవుతుంది 24 మూడుల. సో మీకు రాకపోతే మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు కాబట్టి మామూలుగా 24 మూడులు అంటే 72 వస్తుంది. కానీ ఒకవేళ మీకు రాకపోతే మీరు ఈజీగా చేసుకోండి. 3 4ల 12 1 2 3 2ల 6 1 7 వచ్చేసిందా ఈ విధంగా వచ్చింది. ఒకవేళ కొందరు ఏం చేస్తారంటే సేమ్ ఇదే పాయింట్ చూడండి 24 ఇంటూ 36/12 ఇదే ఉంది కదా. సో ఇప్పుడు 12 ఒకట్ల 12 2ల ఇటువైపు కూడా క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంది. 12 ఒకట్ల 12 2ల క్యాన్సిల్ చేశారు కదా 2 ఇంటూ 36 ఏమవుతుంది 72 అవుతుంది ఓకేనా. సో మనం క్యాన్సిలేషన్ ఎలా చేయాలంటే ఒకటి లవము ఒకటి హారం మాత్రమే మల్టిప్లై అంటే క్యాన్సిల్ చేయాలి. ఒక హారము ఒక లవము క్యాన్సిల్ చేయాలి ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ చూసినట్లయితే 12, 18, 16ల యొక్క చతుర్థ అనుపాతం ఏంటి? చతుర్థ అన్నాడు. చతుర్థ అంటే నాలుగో భాగం ఏంది D=BC/A. ఇక్కడ ఏం చూసినాం ఇది A 12 B 18 C 16 ఓకేనా. B అంటే ఏముంది 18 ఇంటూ C అంటే 16/A అంటే 12 ఓకేనా. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది 6తో క్యాన్సిల్ చేద్దాం. సో 6 2ల 12 6 3ల 18 ఓకేనా. ఇంకా ఇక్కడ 2 ఉంది కదా 2 ఒకట్ల 2 8ల ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ 3 ఉంది ఇక్కడ 8 ఉంది 3 ఇంటూ 8 3 8ల 24 కింద 1 ఉంది కాబట్టి 24 మనకు 24 మాత్రమే కింద బై 1 పెట్టుకోవచ్చు లేదా పెట్టుకోకపోవచ్చు 3 8ల 24. సో D=24 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. అలాగే ఇంకొక క్వశ్చన్ చూడండి 12, 18ల యొక్క తృతీయ అనుపాతం. ఇందాక మనం ఏం చేస్తాం చతుర్థ అనుపాతం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం తృతీయ అనుపాతం. తృతీయ అనుపాతం అంటే మనకేం చెప్పాం తృతీయ అంటే మూడోది CA/BC C అనేది మూడోది కదా. సో మూడోది కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి B²/A ఈ ఫార్ములాని ఇందాక మీకు చెప్పాను ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే తృతీయ అనుపాతం అంటే ఏం చేస్తాం AC=B² వస్తుంది. సో C కామన్ బయట తీయాలంటే ఏ కాస్త అటువైపు వెళ్ళినప్పుడు డివైడెడ్ బైలోకి వెళ్తుంది B²/A. సో అదే నేను ఇక్కడ వేసాను ఓకేనా. సో ఇక్కడ దీని నుంచి మనం చూసినట్లయితే B ఇది 12 అనేది A 18 అనేది B ఓకేనా. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మీరు ఇలా రాసుకుంటే B² కదా. సో B² అంటే మనం ఏం రాసుకోవచ్చు B ఇంటూ B రాసుకోవచ్చు ఓకేనా. B² కాస్త మనం ఇక్కడ చూడండి మీకు క్లియర్ చేస్తాను B² ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు B ఇంటూ B/A ఓకేనా. B²/Aని B ఇంటూ B/A రాసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి 18 B అంటే ఎంత 18 ఇంటూ 18/A అంటే ఎంత 12 ఓకేనా. సో దీన్ని క్యాన్సిల్ చేద్దాం 6 2ల 12 6 3ల 18 ఓకేనా. సో ఇక్కడ చూస్తే 2 ఉంది 2 ఒకట్ల 2 9ల సరిపోయిందా
ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి. కింద 1 ఉంది, కింద 9 ఇంటూ 3 ఉంది. సో ఒకవేళ మీరు ఇట్లా ఇప్పుడు ఇంకా మీరు చూడండి 9 ఇంటూ 3 9 3ల 27 కింద 1 ఉంది కాబట్టి 1 పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. 27 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 51వ క్వశ్చన్ 25, 20ల యొక్క తృతీయ అనుపాతం. తృతీయ అంటే ఏంటి? C = B²/A. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? B ఇంటూ B/A. ఓకేనా? సో ఇక్కడ చూడండి B అంటే ఎంత? ఇది A, ఇది B. B అంటే ఎంత? 20. 20 ఇంటూ 20/A అంటే ఎంత? 25. ఓకేనా? సో దీన్ని క్యాన్సిల్ చేయడానికి 5తో క్యాన్సిల్ చేద్దాం. 5 4ల 20, 5 5ల 25, 5 1ల 5 4ల. సో 4 ఇంటూ 4 ఎంత? 16. 16 అనేది మన యొక్క ఆన్సర్. ఇంకొక క్వశ్చన్ చూడండి 18, 8ల యొక్క మధ్యమ అనుపాతం ఎంత? మధ్యమ అనుపాతం అంటే మనం ఏం చేసాం? B². B మనం మధ్యమ అనుపాతం అంటే మధ్యలో ఏముంటుంది? ABCలో మధ్యలో ఏముంటుంది? B ఉంటుంది. సో B² = AC లేదా B = √AC. ఇదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏది చేసినా కానీ మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో మనం ఇప్పుడు B² = AC. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ మీరు చూసినట్లయితే దీని నుంచి ఇది మీకు ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ మధ్యమ అనుపాతం అంటే B² = AC రాసాం. ఓకేనా? B² = AC. AC = B ఇంటూ B. AC = B². B √AC వచ్చింది కదా? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ B ప్లేస్లో ఇంకా రిమైనింగ్ ఏమన్నా మనకు AC ఇచ్చినాడు కాబట్టి ఇది A అనుకుంటాం, ఇది C అనుకుంటాం. ఓకేనా? సో B² = 18. A అంటే ఎంత? 18. C అంటే ఎంత? 8. ఓకేనా? సో B² = 18 ఇంటూ 8 ఎంత అవుతుంది? 144. ఓకేనా? క్యాల్కులేషన్స్ మనం ఈజీగా వచ్చేటట్టు మీరు ముందే నేర్చుకొని పెట్టుకొని ఉండాలి. ఓకేనా? B² = 144. ఇప్పుడు మళ్ళీ B = ఏమవుతుంది? ఈ స్క్వేర్ రూట్ కాస్త అటువైపు వెళ్తుంది, √144 అవుతుంది. ఓకేనా? సో √144 అంటే ఎంత? 12. 12² వచ్చేసరికి √144. సో B = మనకు 12 అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2, 32ల యొక్క మధ్యమ అనుపాతం అన్నాడు. సో మధ్యమ అనుపాతం అంటే ఏంది? B² = AC. ఓకే, దీని నుంచి చూసినట్లయితే ఇది A, ఇది C అనుకుంటే B² = 2 ఇంటూ 32. ఓకేనా? సో B² = 2 ఇంటూ 32 అంటే మనకేమొస్తుంది? 64. ఓకేనా? సో B = ఈ స్క్వేర్ కాస్త అటువైపు వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. √64 మనకేమవుతుంది? 8. 8 8ల 64 కాబట్టి B = 8 అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? సో వీటి వరకు క్లియర్ కదా? సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే దీనికంటే కొంచెం వేరేగా చూద్దాం. 5:7 నిష్పత్తిలో పూర్వపదం 20 అయితే పరపదం ఎంత అని అడిగాడు. ఓకేనా? సో పూర్వపదం పరపదంకి మనము తెలుసుకోవాలి. సో పూర్వపదం అంటే ఏంది, పరపదం అంటే ఏంది అది తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ ఇక్కడ చూడండి. A:B అనేది ఒక రేషియో అంటే ఇందులో పూర్వపదం వచ్చేసరికి A ఉంటుంది, పరపదం వచ్చేసరికి B ఉంటుంది. ఓకేనా? సో ఏని వచ్చేసరికి పూర్వపదం అంటారు, B వచ్చేసరికి పరపదం లేదా ఉత్తర పదం. సో A:Bలో A అనేది పూర్వపదం, A అనేది పూర్వపదం, B అనేది పరపదం లేదా ఉత్తర పదం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు ఈ క్వశ్చన్లో చూసినట్లయితే 5:7 నిష్పత్తిలో పూర్వపదం 20 అయితే, ఓకేనా, 5:7 నిష్పత్తిలో పూర్వపదం 20 అయితే పరపదం ఎంత? సో పూర్వపదం అంటే మనకి ఏం చెప్పాం? ముందున్నది అంటే ఇది A, ఇది B అని జస్ట్ క్యాజువల్గా అనుకుంటే A అనేది ఏమవుతుంది? పూర్వపదం, B అనేది ఏమవుతుంది? పరపదం. ఓకేనా? సో పూర్వపదం కాస్త మనకి ఏమి ఇచ్చాడు? 20 ఇచ్చాడు. పూర్వపదం అనేది 20 ఇచ్చినాడు. అంటే 5కి 20 అయితే పరపదం ఎంత అన్నాడు కదా? 7కి ఎంత? క్వశ్చన్ మార్కు. ఈ విధంగా మనం చూసుకోవాలి. సో మనకు ఆల్మోస్ట్ అర్థమెటిక్ అంటే ఖచ్చితంగా అర్థమెటిక్లో 90% ఇదే ఫార్ములా, ఇదే మెథడ్లో మనకు ఆన్సర్లు అన్నీ వస్తాయండి. ఇదే మెథడ్లో మనం సాల్వ్ చేస్తేనే ఈజీగా వస్తుంది. ఓకేనా? 90% ఇదే వస్తుంది కాబట్టి ఈ మెథడ్లో మనం సాల్వ్ చేయగలం కాబట్టి ఈ మెథడ్ మీరు ఈజీగా నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? 5కి 20 అయితే 7కి ఎంత? ఇది ఎట్లా రాసుకుని చూసాం కదా? ఇది పూర్వపదం, 5 అనేది పూర్వపదం, 7 అనేది పరపదం. సో ఇక్కడ ఏమన్నాడు? పూర్వపదం అనేది 20 అయితే, పూర్వపదం 20 అయితే పరపదం ఎంత అన్నాడు. సో 5 అనేది 20 అయితే, 7 అనేది ఎంత అని అడిగాడు. సో దీని ఏం లేదండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 × 20/5 క్వశ్చన్ మార్కు 7 × 20/5
5 ఇంటూ క్వశ్చన్ మార్క్. సో ఇంటూ క్వశ్చన్ మార్క్ రాసినా రాకపోయినా ఒకటే, ఓకేనా. సో 5 ఒకట్ల 5 నాలుగుల 20, ఓకేనా. 7 నాలుగుల 28, 28 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఇంకొక క్వశ్చన్ మీరు చూడండి. 4:3 4:3 నిష్పత్తిలో పరపదం 12 అయితే పూర్వపదం ఎంత? సో ఇక్కడ చూడండి, ఇది ఏ ఇది బి అనుకుంటే పరపదం ఏంటి? ఏ అనేది పరపదం అంటే 4 అనేది పరపదం, పూర్వపదం, ఓకేనా. సారీ ఇక్కడ చూడండి, ఏ అనేది పూర్వపదం, బి అనేది పరపదం, ఓకేనా. సో కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, నిష్పత్తిలో పరపదం అంటే 3 ఇది పరపదం, బి అనేది పరపదం, ఏ అనేది పూర్వపదం, ఇది పరపదం. ఇక్కడ మీరు చూడండి 4 అనేది పూర్వపదం అవుతుంది, 3 అనేది పరపదం అవుతుంది. సో ఇక్కడ పరపదం అనేది 12 ఇచ్చాడు, అయితే పూర్వపదం ఎంత అని అడిగాడు, ఓకేనా. సో 3 అనేది 12 అయితే 4 అనేది ఎంత క్వశ్చన్ మార్క్, ఓకేనా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 ఇంటూ 12/3, 3 ఒకట్ల 3 నాలుగుల 12, 4 నాలుగులో ఎంత 16 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ చూడండి. మహి 56th క్వశ్చన్. మహి హేమ యొక్క ఆదాయం, మహి అనే అతనిది, హేమ అనే ఆమెది, వీళ్ళిద్దరి యొక్క ఆదాయాల నిష్పత్తి వరుసగా 3:5. క్వశ్చన్ మీరు క్లియర్గా నేర్చుకుంటేనే మీకు ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. మహి హేమ యొక్క ఆదాయాల నిష్పత్తి వరుసగా 3:5 అంటే ఇక్కడ 3 అనేది ఎవరిది? మహి అనే అతనిది. 5 అనేది ఎవరిది? హేమ అనే అతనిది, హేమ అనే ఆమెది, ఓకేనా. మహి హేమాల నిష్పత్తి వరుసగా 3:5 ఇచ్చాడు, ఓకేనా. మహి యొక్క ఆదాయం 9,000 అయితే హేమ యొక్క ఆదాయం ఎంత? మహి యొక్క ఆదాయం 9,000 అయితే హేమ యొక్క ఆదాయం కనుక్కున్నాడు. సో మహి యొక్క ఆదాయ నిష్పత్తి ఇక్కడ ఏమిచ్చాడు? 3 ఇచ్చాడు, నిష్పత్తిలో 3 భాగాలు ఇచ్చాడు, ఓకేనా. 3 భాగాలకి ఎంత అయింది? అతని యొక్క ఆదాయము, మహి యొక్క ఆదాయం 9,000 అయింది. 3 భాగాలకి 9,000 అయితే 5 భాగాలకి ఏంటో కనుక్కోవాలి, ఓకేనా. 5 భాగాలకి ఏంటో కనుక్కుంటే వచ్చేస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 5 ఇంటూ 9,000 డివైడెడ్ బై 3, ఓకేనా. 3 ఒకట్ల 3, 3 మూడుల 9, రిమైనింగ్ 3 సున్నాలు, ఓకేనా. సో 5 ఇంటూ 3,000 ఎంత? 5 ఇంటూ 3 ఎంత? 15. ఇంకా రిమైనింగ్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. ఇదే వచ్చేసింది, ఓకేనా. సో ఒకవేళ మీకు ఇక్కడ చూసినట్లయితే మహికి 3 భాగాలు, హేమకి 5 భాగాలు కదా. సో మహికి 3 భాగాలకి 9,000 అయితే హేమకి 5 భాగాలకి ఎంత అని ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు. కానీ ఒకవేళ వీళ్ళిద్దరి యొక్క ఆదాయాలు అని అడిగితే, ఇద్దరి మొత్తం అంటే మొత్తం ఆదాయం అని అడిగితే, ఇతనికేమో అంటే మహికి ఏమో 9,000 వచ్చింది, హేమకేమో 15,000 వచ్చింది. సో మొత్తం మనకి ఏమవుతుంది? 9,000 ప్లస్ 15,000 ఏమవుతుంది? 9 ప్లస్ 5 14, 1 ప్లస్ 1 24,000 అవుతుంది, ఓకేనా. సో ఇది అవుతుంది. కావాలంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 భాగాలకి 9,000 అయితే ఇది క్వశ్చన్ కాదు, కాకపోతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదంతా సపరేటు, నేను మీకు జస్ట్ క్యాజువల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ ఇలానే అడగాలండి కదా. సో ఇప్పుడు ఏంటంటే హేమ యొక్క ఆదాయం మాత్రమే అడిగాడు. ఒకవేళ వాళ్ళిద్దరి యొక్క ఆదాయం అని అడిగితే మనం ఎలా చేయాలో మీకు నేర్పిస్తున్నాను. సో 3 భాగాలకి 9,000 అయితే మొత్తం ఎంత అవుతుంది? 3 భాగాలు ప్లస్ 5 భాగాలు ఎంత? 8 భాగాలకి. 8 భాగాలకి ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడగచ్చు, ఓకేనా. సో అప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 ఇంటూ 9,000 డివైడెడ్ బై 3, 3 ఒకట్ల 3 3 సున్నాలు, ఓకేనా. 8 మూడులు ఎంత అవుతుంది? 24. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి, 24,000. సో వచ్చేసిందా? 24,000లో 15,000 హేమాకు వస్తుంది, 9,000 మహికి వస్తుంది, ఓకేనా. క్లియర్గా వచ్చింది కదా. ఇదే విధంగా మీరు నేర్చుకోవాలి. తర్వాత ఇంకో క్వశ్చన్ వస్తే, పాలు మరియు నీరు మిశ్రమంలో వాటి నిష్పత్తులు వరుసగా 7:5. మిశ్రమంలో పాలు పరిమాణం 35 లీటర్లు అయితే నీరు పరిమాణం ఎంత? సో పాలు మరియు నీరు నిష్పత్తి ఎంత ఉంది? 7:5 అన్నాడు. సో 7 అనేది ఏమవుతుంది? పాలు అవుతుంది, 5 అనేది నీరు అవుతుంది. సో ఎందుకంటే పాలు ఫస్ట్ ఇచ్చాడు, తర్వాత నీరు ఇచ్చాడు. మిశ్రమంలో వాటి నిష్పత్తి వరుసగా, సో ఫస్ట్ పాలు ఉంది కాబట్టి పాలుకి 7, తర్వాత నీరు ఉంది కాబట్టి నీరుకు 5 భాగాలు. పాలకి 7 భాగాలు, నీరుకు 5 భాగాలు. మిశ్రమంలో పాలు పరిమాణం అంటే 7 భాగాలు ఇక్కడ ఉంది. 7 భాగాలకి ఎంత అయింది? పాలు పరిమాణం 35 లీటర్లు. అంటే ఇక్కడ మొత్తం 7 భాగాలు ఉంటే మొత్తం పాల పరిమాణం ఎంత? 35 లీటర్లు. సో 7 భాగాలకు కాస్త 35 లీటర్లు అయితే మనకి ఏమడిగాడు? అయితే నీరు పరిమాణం ఎంత? నీరు ఎంత ఉంది? 5 భాగాలు ఉంది.
5 భాగాలకి ఎంత క్వశ్చన్ మార్క్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు 5 ఇంటూ 35 5 ఇంటూ 35 డివైడెడ్ బై 7. ఓకేనా, 5 ఇంటూ 35 డివైడెడ్ బై 7. 7 ఒకట్ల 7 5లు 35. సో 5 ఇంటూ 5 ఎంత 25 లీటర్లు నీరు అనేది ఉంది. ఓకేనా, సో ఈ విధంగా మనము ఈ కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం అప్డేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో నేను మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.